చెప్పండి అన్న, ఈ 5 ఏళ్లలో వైసీపీ పాలన మీకు ఎలా అనిపించింది? ఈ 5 ఏళ్లలో వైసీపీ పాలన వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు బాగుపడ్డారు తప్ప ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. రెండోది ఏంటంటే ఎక్కిన కాడి నుంచి రాజధాని అనేది ఏది అనేది చెప్పుకునే దానికి లేకుండా చేశాడు. మూడోది ఏంటంటే ఉక్కు పరిశ్రమది కానీ ఇంకే వేరే విశాఖ స్టీల్ది కానీ అవన్నీ మరుగున పడిపోయి పోలవరం పెండింగ్లో పెరిగింది. వాటి మీద బీజేపీతో కానీ సెంట్రల్ గవర్నమెంట్తో పోరాడే ఇది లేకుండా పోయింది. ఆయనకి సొంతం సంబంధించిన వర్కులు కానీ ఆయన బాబాయ్ హత్య కేసుల్లో ఉండే నిందితుల్ని కాపాడుకోవడంలో కానీ వాటిల్లోనే ఆయనకి కాలం గడిచిపోయింది వాళ్ళని సమర్థించుకోవడానికి. రెండోది ఏంటంటే ప్రతిపక్షాలను ఎవరిని లేకుండా అరగదొక్కేదానికి అదొక ఇదైపోయింది. ఆయనైతే పాదయాత్రలు బాగా చేసుకోవచ్చు కానీ ఆయన హయాంలో ఈయన ఇక ప్రతిపక్షాల పాదయాత్రలు చేస్తే మాత్రం అడుగడుగున ఆటంకాలు పెట్టుకొని అడుగడుగున వాళ్ళని ఇబ్బందులు కలిగిస్తూ చేసినారు. ఆ విధమైన అన్ని ప్రజలు గమనిస్తున్నారు, చూస్తున్నారు. సరే ఆయన ఇచ్చిన పదవిని కానీ ఆయనకి ఇచ్చిన ముఖ్యమంత్రి స్థానాన్ని ఆయన దుర్వినియోగం చేసుకున్నాడు. అభివృద్ధి చూస్తే అభివృద్ధి సరిగా లేదు. సరే ఇక సంక్షేమ కార్యక్రమాలు అంటా ఆయన స్టార్టింగ్ చేసినప్పుడు సంక్షేమ కార్యక్రమాలు కొన్ని ఎన్నో ఎత్తేసి ఒక 4-5 సంక్షేమ కార్యక్రమాలు అది కూడా 50% మాత్రమే ఆయన అమలు చేస్తున్నాడు. అది పరిస్థితి. అవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. అందుకని నెక్స్ట్ ఓటు మాత్రం ప్రతి ఒక్కరూ ప్రభుత్వం మార్చేదానికి తెలుగుదేశంకి వేయాలని అనుకూలంగా ఉన్నారు. సరే అన్న, అలాగే నెల్లూరు సిటీకి సంబంధించి చెప్పండి, నారాయణ సార్ ఈసారి గెలిచేదానికి అవకాశం ఉందంటారా? నారాయణ సార్కి ఆల్రెడీ ఇంతకుముందు ఆయన నిలబడినప్పుడు ఆ టైంలో చేసిన అభివృద్ధి ఇప్పటికీ కనపడుతూనే ఉంది. ఆ అభివృద్ధి సగం ముక్కల భాగం అయిపోయింది, కాలు భాగం అభివృద్ధి అట్లా ఆపినారు. దాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. ఆ గమనించిన దానివల్లనే ఇప్పుడు ఆయనకి సింపతి అనేది ఒకటి ఏర్పడింది. దీనికి ముందు ఎక్కిన అనిల్ కుమార్ యాదవ్ ఆయన సరిగా పని చేయలేక అది అర్థమైపోతుంది అందరికీ. సరే ఈయన ఎక్కిన కానీ ఈయన ఏం చేయలేకపోతున్నాం. ఆయన చేసిన కార్యక్రమాలు పాత నారాయణ చేసిన కార్యక్రమాలు ఆయన ఎక్కంగానే పూర్తి చేసేస్తాడు అనేది ఒక నమ్మకం కలిగింది. థ్యాంక్స్.